జై తెలుగుదేశం. ముందుగా మహానాడుకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలు, ఉమ్మడి రాష్ట్రంలో 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా, మనందరికీ మార్గదర్శిగా, ఈరోజు నవ్యాంధ్ర నిర్మాతగా, అమరావతి సృష్టికర్తగా, సంక్షోభాల్లో కూడాను మనందరికీ ధైర్యం చెప్తే తెలుగు ప్రజలకి అండగా ఉండి ఈ కష్టకాలంలో మనల్ని సమర్థంగా నడిపిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా తండ్రి ఆలోచనలకు అనుగుణంగా తాత ఆశయాల్ని పుణిగిపుచ్చుకొని యువగళం పేరుతో యావత్ రాష్ట్రం చుట్టి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఏ కార్యకర్త ఎలాంటి వాడని చెప్పి కార్యకర్తల నాటి తెలుసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన యువ నాయకులు, యువగళం సారథి, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మన విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి, అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు పల్లా శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పొలిట్ బ్యూరో సభ్యులకు, ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అన్న స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించేటువంటి ఈ అవకాశం కలగడం నా గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం కలిగించినటువంటి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి నీతికి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా పట్టుదల, కృషి, సంకల్పాన్ని ఆయుధాలుగా మలుచుకొని సినీ రంగంలో ప్రవేశించి మకుటం లేని మహారాజుగా వెలుగొందినటువంటి వ్యక్తి మన అన్న ఎన్టీఆర్ గారు. సినీ రంగంలో ప్రవేశించిన తొలినాళ్లలోనే వరుసగా 3 చిత్రాలు శతాబ్ది ఉత్సవాలు 100 రోజులు పూర్తి చేసుకోవడం వారి యొక్క నైపుణ్యం నిదర్శనం. వారికి అవార్డు ఇచ్చే సందర్భంలో ప్రతి సందర్భంలో మన పూర్వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారు. భగవద్గీత చదువుతుంటే కృష్ణుడంటే ఎన్టీఆర్ మీరే నా కళ్ళల్లో కనిపించారని ఆనాటి రాష్ట్రపతి మన అన్న ఎన్టీ గారిని అన్నారంటే ప్రజల ఆ పాత్రకి వారు ఎంత వన్నెదేస్తున్నారో ఆ విధంగా చేయాలి. వారి అకుంఠిత దీక్ష ఏదో మనం ఒక్కసారి మన్నం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. సినీ రంగంలో రైతుగా, రైతు కూలీగా, కార్మికుడిగా, కర్షకుడిగా ఉండి సినీ రంగంలో ఈ ఆంధ్ర ప్రజలు తనని ఆదరించినందుకు వారి రుణం తీర్చుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ప్రజలు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాత మద్రాసులోని ఎన్టీ రామారావు గారిని వారిని దర్శించుకున్న తర్వాతే వారి టూరిస్టు ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ టికెట్లు పూర్తి చేసుకునేటువంటి ఆదరణ ఉందంటే వారు ప్రజల్ని ఎంతగా ప్రభావితం చేస్తారో మనం అర్థం చేసుకోవాలి. సినీ రంగంలో ఉన్నటువంటి కష్టాలని స్వయాన తను చూసినటువంటి కష్టాలకి వారు చరమగీతం పాడేందుకు తెలుగుదేశం పార్టీ జెండా పెట్టి ఆ జెండాలోనే ఎజెండాని పెట్టి పార్టీ పెట్టిన తర్వాత ఈరోజు కూడా భారతదేశంలో మనకి ₹2 కిలో బియ్యం పథకం జరుగుతుంటే 43 ఏళ్ల నాడే ఆయన ఆహార భద్రత మీద ఆలోచించి ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారంటే అది వారి యొక్క దీర్ఘ దృష్టికి నిదర్శనం తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆ రోజు ఒంటి నిండా బట్టలు కట్టుకోవాలని చెప్పి జనతా వస్త్రాలను ఇవ్వటం, దాంతోపాటుగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా పక్కా ఇళ్ల పథకాన్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం కూడా వారి పేదల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తూ ఉంది. దీంతోపాటు సామాజిక సేవ కూడా సినీ రంగంలో ఉన్నప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి క్షామపీడిత ప్రాంతాలప్పుడు కానీ, దివిసీమ ఉప్పినప్పుడు కానీ స్వయంగా జోలెపట్టి చందాలు సేకరించి సామాజిక సేవలో పాల్గొన్నారంటే వారికి ముందు నుంచే సామాజిక దృక్పథం దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజున వాళ్ళు అన్న ఎన్టీఆర్ గారు మాండలిక వ్యవస్థ తీసుకురావడం కావచ్చు, మున్సిపీకరణ పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా సంస్కరణలు ప్రజలకి అధికారాన్ని
దగ్గర చేయడానికి తీసుకున్న చర్యలను తెలియజేస్తున్నాం. ఈరోజు అన్నగారు పెట్టిన పార్టీ కొద్ది మందికే కాదు, అధికారం అనేది సామాన్య ప్రజలకు కూడా అవకాశం ఉందని చెప్పేసి తటస్థులకి, యువతకి, చదువుకున్నటువంటి వాళ్ళకి అధికారపేట మీద కూర్చోబెట్టినటువంటి ఆ సంస్కరణవాది అన్న ఎన్టీఆర్ గారిని కూడా మనం తెలుసుకోవాలి. ఈ రోజున మనం చూస్తుంటే తెలుగువారి ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్తే మన చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి తెలుగు ప్రజలు ప్రపంచ నలుమూలలా ఉండేలా చేశారు. మొన్న గత ప్రభుత్వంలో ఏ తప్పు చేయని మన ముఖ్యమంత్రి, మన నాయకుడిని ఆ రోజున నిర్బంధిస్తే ప్రపంచ నలుమూలల తెలుగు ప్రజలు ఒక్కసారి ఉవ్వెత్తి ఉప్పొంగే విధంగా చేసి ఇది తప్పు అని ఎలుగెత్తి చాటారంటే అది అన్న ఎన్టీఆర్ గారు నింపినటువంటి ఆత్మగౌరవం, చంద్రన్న గారు నింపినటువంటి ఆత్మవిశ్వాసం కలబలిపి ఇది జరిగిందంటానికి తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల్లో ఎంతటి ఆత్మవిశ్వాసాన్ని నింపిందో మనం తెలియాలి. ఈరోజు వస్తున్నారు, వాళ్ళ చరిత్ర లేదు. అన్న ఎన్టీఆర్ గారు పుట్టుకనేది కారణ జన్మడు. వాళ్ళు పుట్టినటువంటిది ఈరోజు తెలుగుదేశం పార్టీ. 44 సంవత్సరాలు అయింది. కార్యకర్తల్లో చెరగని ఉత్సాహం, నాయకుల్లో కొత్తదనం. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు కావచ్చు, ప్రజలకు మేలు చేయాలి, పేదరికం లేని సమాజం జరగాలి. ఆ రోజు అన్న ఎన్టీఆర్ ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు P4 తీసుకొచ్చిన వారి అడుగుజాడల్లో పార్టీని నడిపిస్తూ కార్యకర్తల్ని ఆదుకుంటూ సంక్షేమం కోసం కృషి చేస్తూ తెలుగుదేశం పనిని ముందుకు నడిపిస్తున్నటువంటి మన నాయకత్వం ఆ ఎగిరే తెలుగుదేశం జెండాన్ని పూర్తి స్థాయిలో విశ్వ విరాజితం చేస్తూ మనం మరింత ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన నాయకులు చెప్తారు, కంటిన్యూస్గా గవర్నమెంట్స్ ఉంటేనే అభివృద్ధి, సంక్షేమం ఉంటుంది. మన ప్రతిపక్షంలో ఉంటే మన నాయకుడి దగ్గర నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కళ్ళం కష్టాల బలయం, ముందుకెళ్ళిన అభివృద్ధి కుంటుపడింది. ఇవన్నీ మళ్ళీ ఈ రాష్ట్రం మన నాయకుడు అన్న ఎన్టీఆర్ ఏదైతే కళ్ళగన్నారో ఆ విధంగా మన రాష్ట్ర అభివృద్ధి కావాలంటే శాశ్వతంగా తెలుగుదేశం అభివృద్ధి, తెలుగుదేశం అధికారంలో ఉండాల్సిన అవసరం తెలియజేసుకుంటూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన నాయకుడు చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్న ఎన్టీఆర్ గారికి నేను ఈ సభాముఖంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు నాయకత్వం. థ్యాంక్ యూ స్వామి గారు. బెల్ కొట్టిన తర్వాత ముగించడానికి 30 సెకండ్లు మాత్రమే ఉంటుంది. దయచేసి దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇవాళ తరువాత నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళిని అర్పించడానికి DCCB చైర్మన్ శ్రీ నాగేశ్వరరావు యాదవ్ గారు రావాల్సిందిగా సగౌరవంగా వారిని ఆహ్వానిస్తున్నాను.